అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడేస్ స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డ్లో మనము ఒక ఆడియో క్లిప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆడియో క్లిప్ గురించి ఎందుకు మాట్లాడుకోబోతున్నామంటే ఇది ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, అలానే సర్క్యులేట్ అవుతుంది. అందుకే అసలు ఆడియో క్లిప్ ఏంటిదంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అని చెప్పి అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక సంభాషణ ఆడియోని రూపంలో రికార్డ్ చేసేసి పెట్టారంట. ఇంతకీ ఇంత బాగా వైరల్ అవ్వడానికి, సర్క్యులేట్ అవ్వడానికి కారణం ఏంటంటే అది ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆ ఆడియో క్లిప్. సో పార్టీకి సంబంధించినటువంటి చిన్న పెద్ద నేతలు ఎవరైతే ఉంటారు, కానీ అదే ఒక పార్టీకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ మాట్లాడిన ఆడియో టేప్ అంట. ఇది ఎవరితో మాట్లాడారంటే ఒక ద్వితీయ శ్రేణి నాయకుడితో మాట్లాడారంట. ఇంతకీ ఆ క్లిప్లో అసలు ఏముంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటే కనుక దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనుసరించిన స్ట్రాటజీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడారంట. ఏం స్ట్రాటజీ? గతంలో అప్లై చేసిన స్ట్రాటజీ గురించి మాట్లాడారు. అలానే ఇప్పుడు అప్లై చేయబోతున్న స్ట్రాటజీ ఇదే అని కూడా చెప్పవలికే ప్రయత్నం అయితే చేశారంట. ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏంటి, అసలు ఎక్కడ వర్కౌట్ చేశారు అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఈ ఫార్ములా అనేది నవ్యాంధ్రప్రదేశ్లో 2019 ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో అధికారాన్ని అయితే చేపట్టింది. అధికారం చేపట్టిన తొలినాళ్లలో పంచాయతీ మున్సిపాలిటీ పోర్ అయితే జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా మనం చూసుకుంటే ఎక్కువగా కంటెస్ట్ చేయలేదు. ఎందుకు కంటెస్ట్ చేయలేదు? వాటికి వేరే వేరే రీజన్స్ అయితే ఉన్నాయి. ఆబ్వియస్లీ మనం చూసుకుంటే 151 సీట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ అంత బలంగా ఉన్న తర్వాత ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో టీడీపీ పార్టీ అసలు హోదా కూడా ఇవ్వచ్చా లేదా అని కూడా అప్పట్లో ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఆ టైంలో కండువా పుచ్చుకోవడానికి కావచ్చు, ఆ పార్టీ తరఫున కంటెస్ట్ చేయడానికి, డబ్బులు పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు అంటే కొంతమంది ఎవరైతే స్వతహాగా వచ్చారో పార్టీపై బలమైన నమ్మకంతో పార్టీ కరుడు కట్టిన పార్టీవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాహసం చేసి ముందుకు వచ్చారు. కానీ అలా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే ఈ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఇదే వాళ్ళు అప్లై చేసిన స్ట్రాటజీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిదంటే వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టడం, వాళ్ళపై కేసులు బనాయించడం, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళపై అక్రమ కేసులు జమాయించడము, వాళ్ళని కిడ్నాపులు చేయడం, ఇవన్నీ కూడా చేశారు. గతంలో మనం చూసుకుంటే అసలు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించినట్టు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత మొత్తంలో ఏకగ్రీవాలు ఎప్పుడు కూడా జరగలేదు. ఏకగ్రీవాలు జరిగాయి, బలమైన నాయకత్వం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించారు. కాబట్టి ఎక్కువ ఏకగ్రీవాలు వచ్చాయని చెప్పి చెప్పగలిగే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినా కూడా ఆన్ గ్రౌండ్ రియాలిటీలో మనం చూసుకుంటే కనుక అది జరగలేదు. అక్కడ ఏం జరిగిందంటే అధికార మదంతో, అధికార దాహంతో అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వ్యవస్థల్ని నాశనం చేశారని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని చోట్ల అయితే ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, అప్పటి పరిస్థితులు ఎమ్మెల్యే కంటెస్టెంట్ని కూడా బెదిరించిన ధోరణి అప్పట్లో. కారంపూడి అటు వైపు చూసుకుంటే బోండామ వీళ్ళందరూ కూడా వెళ్ళిన వాహనాలని కూడా పగలగొట్టేశారు. మాచల్ల సంబంధించినటువంటి కొంతమంది రౌడీ మూకలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు. సో అక్కడ ఇంకా ఏం జరిగిందంటే వాళ్ళు అక్రమ కేసులు బనాయించడమే కాదు, ఎవరైతే నామినేషన్ వేస్తారో ఎంత ప్రలోభ పెట్టినా కూడా వీళ్ళు నామినేషన్ వేయడానికే వెళ్తున్నారని చెప్పి భావించిన రోజులు కూడా ఏం చేశారంటే కిడ్నాపులు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కావచ్చు, లేకపోతే నామినేషన్ వేయబోయే వ్యక్తిని కావచ్చు, అలా కిడ్నాపులు చేశారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఏం చేశారంటే వాళ్ళని ఇంకా ఏదో విధంగా అణచివేయాలని చెప్పి భావించిన వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని నామినేషన్ వేయడానికి వెళ్ళడానికైతే వెళ్ళారు వాళ్ళు. కాకపోతే అక్కడ వేయడానికి, ఆ పత్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళపై దాడులు కూడా చేశారు. ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా ఒక పక్క. మరో పక్క ఏంటంటే బలమైన అధినాయకత్వం ఉంది, లేకపోతే పార్టీ అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా పవర్లో ఉంది. కాబట్టి ఒక పక్క వాళ్ళకి అన్నీ కూడా సంస్థాగతంగా కావచ్చు, క్షేత్రస్థాయిలో కావచ్చు, బూత్ లెవెల్లో కావచ్చు, మొత్తం కూడా వాళ్ళకి అనుకూలంగా జరిగినాయి. అందుకని అక్కడ కూడా గెలుపును నమోదు చేయడం జరిగింది. ఏదైతే అప్పుడు జపించిన ఆ మంత్రాన్ని ఇప్పుడు కూడా జపిద్దామని చెప్పి భావిస్తున్నారంట. ఆ ఆడియో టేపులో స్వయానా అప్పుడు చేసిన మోసాలు కావచ్చు, అప్పుడు చేసిన ఈ కుట్రలు ఏదైతే పన్నారో ఈ స్ట్రాటజీలన్నీ కూడా ఆ ఎమ్మెల్సీని అయితే మేము ఇలా చేశామని చెప్పి ఆ ద్వితీయ శ్రేణి నాయకుడికి అయితే తెలియజేశారంట. ఇప్పుడు ఇదెందుకు వైరల్ అయిందంటో ఇంకో మాట చెప్తాను. అచ్చెన్నాయుడు గారు తన యొక్క
ఆ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఇలాకాలో టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి భావించిన ఆ ఎమ్మెల్సీ ఏం చేశారంటే అచ్చెన్నాయుడు స్వగ్రామంపై అటాక్ చేపించేసి అటాక్ చేయడమే కాకుండా ఓటర్ నంబర్స్ని కూడా డైవర్ట్ చేయాలన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు. అలా చేసిన తర్వాత ఏం చేశారంటే ఎలాగైనా దాన్ని డైవర్ట్ చేయాలి, ఆ ఓటింగ్ని మొత్తం కూడా స్ప్లిట్ చేయాలని చెప్పి భావించిన ఈయన అటాక్ చేయడమే కాకుండా ఆయనే తనపై అటాక్ చేశారని చెప్పి రీక్రియేట్ చేసేసి ఒక కేసుని బనాయించడం. అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు సంబంధించినటువంటి పార్టీ వర్గులు మొత్తం కూడా నాయకుడిని అరెస్ట్ చేశారంట అని చెప్పి అందరు కూడా అటు వెళ్ళిపోతారు. వీళ్ళు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఏ విధంగా అయితే ఈ పన్నాగాలన్నీ పొందారో గతంలో అవే పన్నాగాలని ఇప్పుడు పన్నడానికి సిద్ధపడుతున్నారంట. సో ఇది ఇప్పుడు ఇంత చర్చగా ఇంత టాపిక్ ఎందుకు వైరల్ అవుతుందంటే స్వయాన ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఇలా ద్వితీయ శ్రేణి నాయకుడితో తమ పార్టీ అనుసరించిన రీతిని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకనే ఇది ఎక్కువగా వైరల్ అవుతుంది. మరి కొంతమంది ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది మార్పుడు అని చెప్పి అంటారు. లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇదే నిగ్గు తేల్చని నిజం అని చెప్పి వాళ్ళు అంటారు. ఏది ఏమైనా కానీ జరిగాయి, అప్పుడు జరగలేదని చెప్పి నేనైతే చెప్పలేను. అప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువగా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీపై ఫోకస్ చేసి వాళ్ళని కొట్టడము, కిడ్నాపులు చేయడం మొత్తం కూడా జరిగినాయి. కాబట్టి నేను లైమ్ లైట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని చోట్ల అయితే స్వతహాగానే విత్డ్రాల్ చేసుకుని నామినేషన్స్ అందరూ కూడా వచ్చేసి ఏకగ్రీవంగా పోదాం, పవర్ షేరింగ్ చేసుకుందాం అని చెప్పి సయోధ్యలు కుదుర్చుకున్నారు. అలా కుదరని చోట ఏం చేశారంటే ఇది చేశారు. సో ఇది కూడా మనం వాస్తవంగా చెప్పుకోవాలి. అవి ఎంత వాస్తవం అని చెప్పాము, ఇవి కూడా ఇంతే వాస్తవాలని చెప్పి మనం లైమ్ లైట్లోకి తీసుకురావాలి, మాట్లాడాలి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నప్పుడు, నేను ఒక యూట్యూబర్గా ఉన్నప్పుడు నా వాళ్ళందరికీ కూడా మంచి కంటెంట్ ఇవ్వాలి, జరిగినవే కళ్ళ కట్టినట్టు చూపాలి. అందుకనే నేను ఇవన్నీ కూడా చూపే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఆడియో టేప్ ఎంత నిజమో తెలియదు కానీ ఆ ఆడియో టేప్లో మాట్లాడుకున్న మాటలు మాత్రం నిజమని చెప్పి చెప్పగలిగే ప్రయత్నం చేస్తున్నాను. సో చూశారు కదా ఇవాల్టి ఆడియో క్లిప్ కలకలం సంచలనం అనే ఈ యొక్క టాపిక్ని. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ల కోసం, వార్తల కోసం మీ ఛానల్ అయినటువంటి మరో కురుక్షేత్రాన్ని మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే స్టోరీ బోర్డ్. మీ #MV సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.